న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యానవన పంటలపై దృష్టి సారించి మంచి లాభాలు పొందాలి. కలెక్టర్ రాజశేష సూచన. రైతు వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక రైళ్లు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు మీడియా సమావేశంలో వివరాల వెల్లడి. ఉద్యానవన పంటలపై రైతులు దృష్టి సారించి మంచి దిగుబడులు పొందాలని కలెక్టర్ రాజశేష సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత కాలంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యానవన పంటలను రైతులు సాగు చేసేలా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లలో వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు చేపట్టారు. మార్కెట్ కమిటీ మున్సిపల్ చైర్మన్లు బోరంజ్ శ్రీకాంత్ రెడ్డి, బండారు అనుషాతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సెరికల్చర్ శాఖల ద్వారా విత్తనాలు, పంటల వివరాలతో పాటు ఎరువుల వినియోగం తదితర వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి నాగేశ్వర్, ఏఆర్ఎస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ చౌహాన్, ఏడీఏ శ్రీధర్ స్వామి, హెచ్పిటి వైస్ ప్రిన్సిపాల్ ప్రభావతి, ఆదర్శ రైతు విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటల సాగుతో పాటు మారుతున్న కాలం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం సైతం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని విధాల సహకారం అందించేలా పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించుకుని వ్యవసాయంలో రాణించాలని సూచించారు. పథకాల్లో ఉద్యాన రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రైతుల కోసం చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క రైతు భాగస్వామి కావాలని సూచించారు. సందేహాలకు కూడా శాస్త్రవేత్తలు సలహాలు అందిస్తారన్నారు. పంటల మార్కెట్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఒక అనుభవంతో పని చేస్తున్న రైతులు కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఏవైతే ఆర్థిక సంవత్సరంలో ఏవైతే స్కీమ్స్ వస్తాయో, MIDH కావచ్చు, మష్రూమ్ కల్టివేషన్ కావచ్చు, లేదు ఇంకా ర్యాడ్ స్కీమ్ కావచ్చు, స్ప్రింక్లర్ డ్రిప్, ఫార్మ్ పాండ్స్, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో తప్పకుండా మీకు ప్రాధాన్యత ఇస్తాము, మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు, అడిగినారు. సో మీ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఒక స్కీమ్ వచ్చేటప్పుడు తప్పకుండా దాని సందర్భంగా ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ డిహెచ్ఎస్ఓ గారికి సూచన కూడా చేస్తున్నాము. వారిది ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఓన్లీ 200 రైతులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు ఆ 200 రైతులకు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుంటూ నంబర్స్ కూడా ఉన్నాయి. ఏవైతే స్కీమ్ వస్తున్నాయో వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. దాని ప్రకారం ఎవరైనా ఇంట్రెస్టెడ్ వారు ఉన్నారు మీకే మళ్ళీ అప్రోచ్ అవుతారు. కావాల్సిన ఏమైనా వారి కంట్రిబ్యూషన్ కావచ్చు, లేదా ఏమైనా అప్లికేషన్ కావచ్చు, అది మళ్ళీ మీకు ఇస్తారు. వారికి మన వెంటనే కూడా స్కీమ్స్ కూడా అందజేయడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ ఇందాక కొందరు చెప్పారు దాటు మనం ఏ విధంగా మార్కెటింగ్ గురించి కూడా చేయాలి అండ్ పంట మార్పిడి ఏ విధంగా చేయాలి దాని గురించి కూడా చెప్పారు. సో ప్రత్యేకంగా ప్రభుత్వం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఆధ్వర్యంలో రైతు ముంగిట్లతో ఈ శాస్త్రవేత్తలు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అంటే దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలనే భక్తుల కోసం ప్రత్యేకంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల దర్శనం, తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సికింద్రాబాద్ అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ తెలిపారు. మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మే 12వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 4 ప్రత్యేక ప్యాకేజీల ద్వారా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభించడం జరుగుతోందన్నారు. హరిద్వార్, వైష్ణోదేవి, రిషికేశ్, అరుణాచలం, చిదంబరం దివ్యక్షేత్రం, బైద్వానాథ్, అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలతో పాటు సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. దీంతో పాటు వేసవి కాలంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి విదేశీ విమానయాన ప్యాకేజీలను సైతం చేపట్టడం జరిగిందన్నారు.
అంతర్జాతీయ విమాన ప్యాకేజీలో భాగంగా నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, యూరప్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో ప్రయాణికుల కోసం హోటల్, భోజన వ్యవస్థ, ప్రయాణ బీమా సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్ రైల్వే జోన్ సంప్రదించాలని సూచించారు. తీర్థయాత్రలకు వెళ్ళే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మే 12వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు వరకు 4 ప్యాకేజీలు నడపబడుతున్నది. ఒకటి హరిద్వార్ మాతా వైష్ణవిదేవి రిషికేశ్ మే 12వ తారీఖు నుంచి మే 21వ తారీఖు వరకు 10 రోజులు నడపబడుతున్నది. ఇది మథుర, వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేష్కి తీసుకువెళ్తున్నారు. ఈ ట్రైన్ కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, బెల్లంపల్లి, కాగజ్ నగర్, బలార్షాలో ఆగుతుంది, నాగ్పూర్లో ఆగుతుంది. తర్వాత అరుణాచలం, చిదంబరం దివ్యదక్షిణ యాత్ర 8 రోజులకు ఉంటుంది. ఇది మే 24వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు 8 రోజులు నడుపుతున్నారు. ఇది తిరువన్నామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరుచి, తంజావూర్, తర్వాత చిదంబరంకి తీసుకువెళ్తున్నారు. తర్వాత ఈ ట్రైన్ వచ్చి కాజీపేట్, వరంగల్, మహిబాద్, ఖమ్మం, మదిర, విజయవాడ నుంచి వెళ్తున్నది. దాని తర్వాత 3వ ట్రిప్ బైద్యనాథ్ ధాము, కోనార్క్, అయోధ్య, కాశీ, యమునా, ప్రయాగ్రాజ్ తీసుకెళ్తుంది. ఈ ప్యాకేజీ యమునా పుష్కరాలతో కూడిన ప్యాకేజ్ అన్నమాట. ఈ ప్యాకేజు పూరి, కోనార్క్, తర్వాత బైద్యనాథ్ ధాము, వారణాసిలో కాశీ టెంపుల్, అయోధ్య, తర్వాత ప్రయాగరాజులో ఆ రోజు పుణ్యస్నానాలు చేసుకొని రావచ్చు అనమాట. ఈ ట్రైన్ వచ్చి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, గుడివాడ, భీమవరం నుంచి వెళ్తుంది అనమాట. తర్వాత జ్యోతిర్లింగ యాత్ర 4వ యాత్ర ఉంది. అది ఉజ్జయిని, ద్వారకా, సోమనాథ్, పూణే, నాసిక్, తర్వాత ఔరంగాబాద్ నుంచి వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్ కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్ నుంచి వెళ్తుంది. ఈ దాంట్లో ఈ భారత్ గౌరవ్ ట్రైన్లో 3 కేటగిరీలు ఉంటుంది. ఎకానమీ, కంఫర్ట్, స్టాండర్డ్, ఈ 3 ఉంటుంది అనమాట. ఈ ఎకానమీ క్లాస్ వచ్చి మినిమం వచ్చి 14,500 నుంచి 17,600 వరకు ఉంటుంది. తర్వాత స్టాండర్డ్ వచ్చి 24,000 నుంచి 26,700 వరకు ఉంటుంది. తర్వాత కంఫర్ట్ వచ్చి 33,400 నుంచి 34,600 వరకు ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మేమే చూసుకుంటామండి. తర్వాత భోజనాలు పొద్దున టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటల భోజనాలు, వాటర్ బాటిల్స్. తర్వాత అక్కడి నుంచి సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ప్రతి కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డు ఉంటుంది. ప్రతి 70 మందికి 2 టూర్ ఎస్కాట్లు ఉంటారు. ఆ ఎస్కాట్లు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉండే ప్రోగ్రామ్ని మన ట్రైన్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ ట్రైన్లో ఉండే మనం పోయే టూర్ ప్రోగ్రామ్ అంతా కూడా అనౌన్స్ చేస్తారండి. దేశం అభ్యున్నతి బాటలో నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విశేష కృషి చేస్తున్నారని, మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రధాని మోదీ సభ వివరాలను తెలియజేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంతో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్యే బహిరంగ సభ జన సమీకరణ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన మాట్లాడారు. 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రి బహిరంగ సభకు 3 లక్షలకు పైగా ప్రజలతో స్వాగతం పలికేలా పార్టీ ప్రణాళిక రూపొందించామన్నారు. భారతదేశం 12 ఏండ్ల క్రితం ఆర్థిక బలోపేతంలో ప్రపంచంలో 11వ స్థానంలో నిలవగా ప్రస్తుతం 2వ స్థానానికి ఎదుగుబాకుతోందని, దీనికి ప్రధానమంత్రి మోడీ సమర్థ పాలననే కారణమని పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలుపుతుందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్, బాంబే మహానగరాల్లో బాంబు పేలులు, ఉగ్రవాద చర్యలు ఉండేవని, ప్రస్తుతం మోడీ పాలనలో ఎటువంటి బాంబు దాడులు జరగడం లేదన్నారు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ సుమారు 3 లక్షల పైన ప్రజలు స్వాగతం పలకటానికి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరియు కార్యకర్తలకు, నాయకులకు, మండలాధ్యక్షులకు, ప్రతి కౌన్సిలర్లకు,
అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ మంచి అవకాశము ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి తరలి రావాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ 5 రాష్ట్రాలలో 4 రాష్ట్రాలు పాండిచ్చేరిలో ఫలితాలు రాకముందే తెలంగాణలో రావడం ప్రకటించడం జరిగింది. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మా విజన్ దేశంలోని ప్రతి రాష్ట్రం పైన ఒకటైన తర్వాత ఒకటి. ప్రజలు మామూలుగా భారతీయ జనతా పార్టీకి ఏదో మామూలుగా ఆదరిస్తలేరు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మొన్న మహిళా బిల్లు ఏదైతే వీగిపోయిందో దానికి ప్రతీకారంగానే ఈరోజు వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కానీ, ఈరోజు తమిళనాడులో కానీ మహిళలు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మరింత బలపడిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. 10వ తేదీన నిర్వహించే ప్రధానమంత్రి సభకు ప్రతి పోలింగ్ బూత్ నుంచి బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును వ్యతిరేకించిన మమతా బెనర్జీ, స్టాలిన్లకు ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. సీఎం హోదాలో దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా, దేశ అస్తిత్వాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన స్టాలిన్, మమతా బెనర్జీలను ఎమ్మెల్యేలుగా కూడా గెలవకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 10వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్కు రావడం మొదటిసారి. తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు భరోసా ఇచ్చే విధంగా 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటనకు, హైదరాబాద్లో జరిగేటటువంటి ఆ యొక్క భారీ బహిరంగ సభలో దాదాపు 3 లక్షల పైన తెలంగాణ ప్రజలు స్వాగతం పలికే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం ఒక 20 మంది ఆ యొక్క సభకు తరలి వెళ్ళాలని జిల్లా పార్టీ ఇప్పటికే ఒక ఆలోచన చేసింది. ఆ విషయాలు పెద్దలు సూర్యనారాయణ చెప్తారు. నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి 28 ఎన్నికలు వచ్చినా, 29లో ఎన్నికలు వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఇప్పటికే సంకేతాలు రావడం, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపు బహుమతిగా ఇవ్వబోతూ ఉన్నారు. నిన్నటి వరకు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్క స్టాలిన్ రకరకాల కుట్రలు చేసి ప్రజలని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు అటువంటి వాళ్ళందరికీ పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి విజయం కావచ్చు, అస్సాంలో వచ్చినటువంటి విజయం కావచ్చు, పుదుచ్చేరిలో వచ్చినటువంటి విజయం కావచ్చు, అదేవిధంగా కేరళలో భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి తీరు కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ ఓటమి విషయం కావచ్చు, దీనివల్ల ఈ దేశంలో మంచి చేసే వాళ్లకు ఎప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తారని, రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, జీవో నెంబర్ 7ను వెంటనే రద్దు చేయాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ 7 తీసుకొస్తున్నది, మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఎందుకంటే బహుజనుల దాదాపు 14 లక్షల స్టూడెంట్లకు నష్టం జరిగే ఈ జీవో నంబర్ 7. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు పైసలు కట్టకుండా గవర్నమెంట్ ఇస్తున్న స్కాలర్షిప్ మీదనే వాళ్ళు చదువుకొని వాళ్ళ భవిష్యత్తును మంచిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ జీవో తీసుకొచ్చి స్కాలర్షిప్ని క్లోజ్ చేస్తామని చెప్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. అమాయకులైన రైతులు నిరుద్యోగులను మోసం చేస్తున్న బరంపూర్ గ్రామానికి చెందిన నిందితుడు మహమ్మద్ రఫీక్ను సోమవారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ అరెస్ట్ చేసినట్లు డీఎస్పీఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే ఆదిలాబాద్ రూరల్ తలమడుగు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం 4 కేసులు నమోదయ్యాయన్నారు. రైతుల వద్ద పత్తి పంటలను కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా మోసం చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. మొత్తంగా 4 బాధితులకు లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి ఉండగా తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తూ మోసం చేసినందుకు నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాధితులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రజలను మోసం చేసే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఐఎం పార్టీ అధినేత అసాదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్లో ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న కోఆప్షన్ ఎన్నికల దృష్ట్యా చేపట్టాల్సిన కార్యాచరణపై ఓవైసీ వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ నుండి కోఆప్షన్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ షహానవాజ్ కు అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి రోహిత్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బబ్లు, నాగ్సేన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో హనుమాన్ పల్లకి సేవ నేత్రపర్వంగా సాగింది. పెద్ద సంఖ్యలో హాజరైన దీక్షాదారులు శ్రీరామనామ స్మరణ చేస్తూ పల్లకి శోభయాత్రలో పాల్గొన్నారు. గ్రామస్తులు పల్లకికి ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఆంజనేయ స్వామిని ప్రత్యేక పూజలతో కొలుస్తున్నారు. ఇందులో భాగంగా తాంసీ మండల కేంద్రంలో హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ పల్లకి ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించి పల్లకిలో ఉంచి భజనలు, జై శ్రీరామ్ నినాదాల మధ్య ఊరేగించారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణలతో గ్రామం మారుమోగిపోయింది. పవనసుతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పల్లకి ఊరేగింపు చేపట్టినట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు కృష్ణ, కార్తిక్, సాయి, మాధవ్, మల్లికార్జున్, నిఖిల్, కైలాష్, స్వామి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలం అంతర్గం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి భక్తజనం హాజరు కావాలని గ్రామ సర్పంచ్ జడ్జిని రాకేష్ యాదవ్ కోరారు. మంగళవారం భీంపూర్ మండల కేంద్రంలో మండల అధికారులతో కలిసి ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గంగారెడ్డి స్వామి యాదవ్, వినోద్ యాదవ్లతో పాటు ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మే 11, 12, 13 రోజులు 3 రోజులు ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉంటాయి. అందుకొరకే గ్రామస్తులతో కలిసి పలువురు అధికారులకు ఆహ్వాన పత్రిక ఈరోజు మేము ఇవ్వడం జరుగుతుంది. మా ఆహ్వానాన్ని స్వీకరించి మన అతిథులందరూ వచ్చి మా యొక్క శివుని యొక్క కృపకు పాత్రలు కాగలరని గ్రామస్తుల తరపున కోరడం జరిగింది. బేలా మండలం మన్గూడ్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగులో చేపట్టవలసిన సస్య రక్షణ చర్యలు తదుపరి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో బేలా మండలంలోని మాంగ్రోడ్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ కె రాజశేఖర్, డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉమర్తో పాటు ఉప సర్పంచ్ పురుషోత్తం, సిపిఎఫ్ఎస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు, మంగేష్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు పంట మార్పిడి, సేంద్రియ వ్యవస్థ ప్రాధాన్యత, రసాయనాల వినియోగం తగ్గించడం, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా పెంచుకోవడం,
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రాబోయే కాలంలో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రతిభకు వేదికలేనని జైనాథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎల్లా సాయి స్మృతి మరోసారి నిరూపించింది. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలోని అన్ని జెడ్పీడీ పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి 96% ఫలితాన్ని నమోదు చేసింది. సాయి స్మృతి సాధించిన ఘనతపై జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజశిష తన క్యాంపు కార్యాలయంలో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. సాల్వాతో సత్కరించి మెమెంటో అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన లక్ష్యం, కృషి ఉంటే విజయాలు సాధించడం కష్టమేమీ కాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనూ నాణ్యమైన విద్య అందుతుండడానికి సాయి స్మృతి ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. ఇతర విద్యార్థులు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్యానవన పంటలపై దృష్టి సారించి మంచి లాభాలు పొందాలి. కలెక్టర్ రాజశిష సూచన. రైతు వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక రైళ్లు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు మీడియా సమావేశంలో వివరాల వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.